ఏంటి రుక్మిణి, ఇప్పటికైనా మాకే పాపం తెలీదు, మేము అమాయకులో నమ్ముతారా? నమ్మి తీరాలి మమ్మీ. ఎప్పుడూ ఒకరి మీద బురద చల్లడమే కాదు, మంచిగా ఆలోచించడం కూడా నేర్చుకోండి. మీకు ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి, అంతేగాని ఇలా అడ్డమైన కేసులో ఇరికించి బయటికి పంపాలనుకోకండి. సార్, గన్ మీద వీళ్ళిద్దరి ఫింగర్ ప్రింట్స్ లేవు, కానీ ఎమ్మెల్యే గారితో పాటు వేరే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి సార్. వేరే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయా? అవును సార్. నేను చెప్పాను కదా పెద్దయ్య, అమ్మగారిని ఇరికించడానికే ఇదంతా ఎవరో చేశారు. సార్, మేము ఇక బయలుదేరుతాం సార్. మంచిది. రేపు కోర్టు టైంలోపు ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరో కనుక్కోవాలి రాజు. లేదంటే వదిన గారు నేరం చేశారని శిక్ష వేస్తారు. కనుక్కోలేరు తమ్ముడు, ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. ఇది చేయించింది మేమే కాబట్టి అంత ఈజీగా దొరకం. నేను పట్టుకుంటాను పెద్దయ్య. అమ్మగారిని ఇరికించాలని చూసింది ఎవరైనా సరే నేను వదిలిపెట్టను.